వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఉద్యోగుల్లో ఆనందం, సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, సంబరాల్లో ఉద్యోగులు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే పాత పెన్షన్ పునరుద్ధరణపై సుప్రీంకోర్టులో గెలిచిన ఎన్పిఎస్ ఉద్యోగుల కేసులో శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగులకు వారి నియామక తేదీ నుంచి పాత పెన్షన్ యొక్క అన్ని ప్రయోజనాలను అందించాలి. పాత పెన్షన్ను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఇవ్వాలని ఆదేశించింది. పాత పెన్షన్ పునరుద్ధరణ కేసులో ఎన్పిఎస్ ఉద్యోగులకు ఇవాళ సుప్రీంకోర్టులో భారీ విజయం లభించింది. ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పాత పెన్షన్కు అనుకూలంగా మరియు వ్యతిరేకంగా వరుసగా ఉద్యోగులు మరియు భారత ప్రభుత్వ అభిప్రాయాలను విన్న సుప్రీంకోర్టు కొత్త పెన్షన్ పథకం ఉద్యోగులకు అనుకూలంగా లేదని నిర్ధారణకు వచ్చింది. ఏప్రిల్ 1, 2004 నుండి పాత పెన్షన్ను రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం ఎన్పిఎస్ని అమలు చేసిన ప్రాతిపదిక తప్పు అని సుప్రీంకోర్టు అయితే తీర్పు చెప్పడం జరిగింది. పాత పెన్షన్లోని అన్ని ప్రయోజనాలను ఉద్యోగులకు వారి నియామక తేదీ నుంచి ఖచ్చితంగా ఇచ్చి అమలు చేయాలని సుప్రీంకోర్టు అయితే చారిత్రాత్మక తీర్పునివ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.